స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనక్కి ఇచ్చేయండి, ఫ్రాన్స్ నేత డిమాండ్. అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అయితే దీన్ని అమెరికాకు ఫ్రాన్స్ బహుకరించిన సంగతి తెలిసింది. అయితే ఫ్రాన్స్ ఈ తాజాగా ఈ స్మారకం కారణంగా రాజకీయ దుమారం రేగుతుంది. అమెరికా ఫ్రాన్స్ మధ్య ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కారణంగా మాటల యుద్ధం నడుస్తుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తమకు తిరిగి ఇచ్చేయాలని ఫ్రాన్స్కు చెందిన నేత ఇటీవల డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై అగ్రరాజ్యం స్పందించింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేసింది. ఫ్రాన్స్కి చెందిన రాఫెల్ గ్లాక్స్మ్యాన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని సంచలన ప్రకటన చేశారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తిరిగి ఇవ్వమని అమెరికాను కోరనున్నట్లు తెలిపారు. ఏ విలువలు చూసి అమెరికాకు ఆ విగ్రహాన్ని అందజేశామో ఆ విలువలు ఇప్పుడు అమెరికాలో లేవని ఆయన విమర్శించారు. అందుకే దాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ స్పందించారు. కేవలం అమెరికా వల్లే ఫ్రాన్స్ ఇప్పుడు జర్మన్లో మాట్లాడడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ నేత గుర్తు చేసుకోవాలన్నారు. దీనికి వారు యుఎస్కు ఎప్పటికీ కృతజ్ఞత ఉండాలన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో 1886 అక్టోబర్ 28న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏర్పాటు చేశారు. అయితే యుఎస్తో స్నేహబంధానికి గుర్తుగా ఫ్రాన్స్ ఈ స్మారకాన్ని బహుకరించింది. అయితే అప్పుడు 1886లో ఫ్రాన్స్ అమెరికాకు దీన్ని బహుకరించింది. 1886 అక్టోబర్ 28వ తారీఖున ఫ్రెండ్షిప్ గుర్తుగా ఫ్రాన్స్ అమెరికా దీన్ని బహుకరించింది. అయితే అప్పుడున్న విలువలు ఇప్పటి అమెరికాలో ఆ విలువలు లేవని, అందుకే మేము ఇచ్చిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తిరిగి ఇచ్చేయాలని ఫ్రాన్స్ కోరుతుంది.